వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నిన్న నేను పెట్టిన వీడియోకి మంచి రెస్పాండ్ అనేది వచ్చింది. సో అందులో భాగంగానే మనం తెలుగు కంటెంట్ మొదటి వీడియో ఇప్పుడు మనం చేస్తున్నాం. డియర్ ఫాలోవర్స్, ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి ఈ కంటెంట్ మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయిన ఉపయోగపడుతుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ కోసం డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అయిన ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. అలాగే ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా తెలుగు 30 మార్కులు ఉంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మరి తెలుగు సబ్జెక్టుతో వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, లేదా టీజీటీ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, అలాగే ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సి వారు కండక్ట్ చేసే జేఎల్స్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు, లేకపోతే యూజీసీ ఎన్టీఏ నెట్ అవ్వచ్చు, లేదా ఏపీ సెట్ అవ్వచ్చు, తెలంగాణ సెట్ అవ్వచ్చు. ఎనీ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా మన తెలుగు నోట్స్ అనేది మొదట ఎక్కడి నుంచి ప్రారంభించండి. ఎక్కడి నుంచి మన తెలుగు నోట్స్ అనేది ప్రారంభించండి. ఈ క్లాసెస్ అనేది, ఈ సిరీస్ అనేది కంటిన్యూగా మీకు నేను ముందుకి కొనసాగిస్తాను. మన తెలుగు క్లాసులో మొదటి క్లాస్ ఇదండి. ఇప్పుడు ఈ క్లాస్లో మనం తెలుగు వ్యాకరణం నుంచి ప్రారంభిస్తున్నాం. తెలుగు వ్యాకరణం నుంచి వర్ణమాల అన్న అంశం నుంచి మనం దీనిని అంటే మన తెలుగు క్లాసుల్ని ఈ రోజు నుంచి మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం. వర్ణమాల, తెలుగు వర్ణమాల. మనం తెలుగు సాహిత్యం గురించి చదవాలన్నా, తెలుగు భాష గురించి చదవాలన్నా, లేదు సాహిత్య విమర్శ గురించి చదవాలన్నా, జానపద విజ్ఞానం గురించి చదవాలన్నా అసలు ముందు మనం ఎందులోకి రావాలి? తెలుగు భాషలోకి రావాలి. తెలుగు భాష అంటే ఆల నుంచి మనం మొదటి అక్షరం, తెలుగు భాషలోని మొదటి అక్షరం ఏదండి? ఆ. అక్కడ నుంచి మనం మన యొక్క ప్రిపరేషన్ అనేది మొదలు పెడదాం. అయితే ఇప్పుడు చూడండి, మొదటగా తెలుగు వర్ణమాల అనేప్పటికీ ఈ వర్ణమాలలో అచ్చుల సంఖ్య 16, హల్లుల సంఖ్య 36. ఓకే, ఇక్కడ అచ్చుల సంఖ్య 16, హల్లుల సంఖ్య 36. కాగా ఉభయాక్షరాలు విషయానికి వస్తే ఇక్కడ ఉభయాక్షరాలు 3 ఉన్నాయి. ఇక్కడ ఇవి కాకుండా ఉభయాక్షరాలు 3 ఉన్నాయి. 0, దీన్ని పూర్ణ బిందువు అని చెప్పి అంటాము, లేదా నిండు 0 అని చెప్పి అంటాము. అలాగే అర్ధ బిందువు లేదా అర 0 అని చెప్పి అంటాము, లేదా అలాగే మరియు విసర్గము. ఇది పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గము. ఇవి 3. వీటిని ఉభయాక్షరములు అని చెప్పి అంటాము. ఇవి అవసరమైతే అచ్చులతోనూ, అవసరమైనప్పుడు హల్లులతోనూ ఇవి చేరిపోతాయి. అంటే అచ్చుల పక్కన మరియు హల్లుల పక్కన చేరిపోతాయి. అవసరం అనిపించినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఇవి అచ్చుల పక్కన చేరుతాయి, హల్లుల పక్కన చేరుతాయి. అంటే అచ్చులకి హల్లులకి ఇరువైపులు కూడా ఇవి సమన్యాయం చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఉభయాక్షరములు అని చెప్పి పేర్కొన్నాము. ఇకపోతే ఇక అచ్చులు ఇవి 16 అండి. అచ్చులు అనేవి 16. ఏంటవి? ఇక్కడ మనం చూడొచ్చు. ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి ఈ 16 వర్ణములు ఏవైతే ఉన్నాయో ఈ 16 వర్ణముల్ని అచ్చులు అని చెప్పి పేర్కొంటాం. ఈ 16 వర్ణముల్ని, ఈ 16 అక్షరాల్ని మనం అచ్చులు అని చెప్పి పేర్కొంటాం. ఇకపోతే హల్లులు ఇవి మొత్తం 36. హల్లులు మొత్తం 36. క, గ, ఇంగ, చ. చూడండి ఇక్కడ చ, దాని మీద చా మీద తలకొట్టు వస్తుంది. జా మీద తలకొట్టు అనేది వస్తుంది. దాని తర్వాత అంటే జ, ఇనే, ట, డ, అన, త, ద, న, ప, బ, మ, య, ర. ఇది రేఫము, ఇది సెక్టర్ రేఫము. ల, అల, వ, ష, స, హ. మొత్తం 36. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 వచ్చాయి.
ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి ఇక్కడ చా మీద తలకొట్టు, జా మీద తలకొట్టు ఉంది. అలాగే చా ఒత్తుతో కూడిన చా, ఒత్తుతో కూడిన జా ఉంది. ఇలాగా వీటన్నిటి కలిపితే మొత్తం హల్లులు 38 అవుతున్నాయి. మొత్తం 38 అవుతున్నాయి. లేదా ఒత్తు చ, ఒత్తు జా ఈ రెండు తీసిస్తే 36 అవుతాయి. లేదా తలకొట్టు చ, తలకొట్టు జా ఇవి తీసేసినా 36 అవుతాయి. అది కాబట్టి కొన్ని సందర్భాల్లో తలకొట్టుతో కూడినటువంటి అక్షరాలు హల్లులు ఇస్తున్నారు. కొన్ని చోట్ల చ, ఝ ఒత్తుతో కూడినవి ఇస్తున్నారు. తలకొట్టు తీసేసిన ఈ రెండు తీసేసినా 36 అవుతాయి. లేదా ఒత్తుతో కూడినటువంటి తీసేసినా కూడా 36 అవుతాయి. లేదా వీటిని ఉంచితే 38 హల్లులు, మొత్తం హల్లులు 38 అవుతాయి. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ తలకొట్టుతో కూడినటువంటి అంశాలని వీటిని ఇప్పుడు మనం చేర్చట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు వర్ణమాలలో అంటే ప్రస్తుతం మన వాడుకలో ఉన్నటువంటి తెలుగు వర్ణమాలలో ఇవి లేవు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు వర్ణమాలలో ఇవి లేవు. ఇవి మాత్రమే ఉన్నాయి. చ, చ, జ, జ ఇవి మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఇలా తీసుకుంటే 36 హల్లులు. ఎలా తీసుకుంటే 36 హల్లులు. ఇకపోతే వీటి గురించి మనం క్లియర్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే తెలుగునకు వర్ణములు 36, ఆంధ్రమునకు వర్ణములు 56, సంస్కృతం నుంచి తీసుకున్న వర్ణములేవి, అచ్చతెలుగులో ఉన్నటువంటి వర్ణములేవి, వీటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ అచ్చుల గురించి, హల్లుల గురించి మనం మాట్లాడుతున్నాం. వీటిని చూడండి. వీటిని వర్ణమాల అని చెప్పి అన్నాం కదండి. వీటిని వర్ణమాల అని చెప్పి అన్నాం కదా. అలాగే వీటిని అక్షరమాల అని కూడా అంటారు. ఈ వర్ణమాలనే అక్షరమాల అని చెప్పి కూడా పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ అక్షరం అంటే అర్థం ఏంటి? అక్షరం అంటే నాశనం లేనిది. అక్షరం అంటే నాశనం లేనిది. అక్షరం అంటే నాశనం లేనిది. అక్షరము అనగా నాశనం లేనిది. మరి అక్షరానికి వ్యతిరేక పదము క్షరం. అక్షరానికి వ్యతిరేక పదం ఏంటండి? క్షరం. క్షరం అంటే అర్థము నాశనం. క్షరం అంటే అర్థము నాశనం. అక్షరం అంటే అర్థము నాశనం లేనిది. సో అక్షరం వ్యతిరేక పదం క్షరం. ఇకపోతే ఈ అక్షరములనే వర్ణములు అని, వర్ణమాల అని చెప్పి అంటారు. ఇకపోతే మీకు చూడండి, వర్ణ సమన్వయం గురించి అడిగితే బిట్టు ఎగ్జామినేషన్ హాల్లో వర్ణ సమన్వయం గురించి బిట్టు ఒకరు అడిగితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే వర్ణ సమన్వయం అంటే ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్. కానీ మీరు కన్ఫ్యూజ్లో తప్పు పెట్టే అవకాశం ఉంది. అక్షరాల సముదాయం. ఏంటి అక్షరాల సముదాయము? అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాల సముదాయంని వర్ణ సమన్వయం అని చెప్పి పేర్కొంటారు. వర్ణ సమన్వయం అంటే అక్షరాల సముదాయం, ఇంకేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అచ్చుల విషయంకి వస్తే ఇక్కడ అచ్చులు చూడండి. స్వయం రాజంతే ఇతి స్వరః. స్వయం రాజంతే ఇతి స్వరః అంటే ఈ నిర్వచనం యొక్క అర్థం ఏంటి అంటే సూర్యుని వలె స్వయం ప్రకాశ శక్తి కలిగినవి అచ్చులు అని దీని యొక్క అర్థం. ఈ అచ్చుల్నే స్వరాలు అని, ప్రాణాలు అని పేర్కొంటారు. ఈ అచ్చుల్నే స్వరాలు అని, ప్రాణాలు, చూడండి, స్వరాలు అని, ప్రాణాలు అని అంటారు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్వరాలు, అచ్చుల్ని స్వరాలు అంటారు. అలాగే హల్లుల్ని వ్యంజనాలు అంటారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇక్కడ మీరు కొత్తగా కాంపిటేటివ్ రంగంలోకి వచ్చినటువంటి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. స్వరాలు అని అచ్చులను అంటారు, వ్యంజనాలు అని చెప్పి హల్లులను అంటారు. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి వీటిని వ్యంజనాలు అచ్చుల్లోనూ, స్వరాలని హల్లుల్లోనూ ఇస్తాడు. కన్ఫ్యూజ్కి లోనవ్వద్దు. స్వరాలు, అచ్చుల్ని స్వరాలు అంటారు. అలాగే హల్లుల్ని వ్యంజనాలు అని చెప్పి అంటారు. అలాగే అచ్చుల్ని ప్రాణాలు అని చెప్పి అంటారు. హల్లుల్ని ప్రాణులు అని చెప్పి అంటారు. ఓకే, ప్రాణులు అని చెప్పి వీటిని అంటారు. ఇది బాగా ఇవి చూసుకోండి. స్వరాలు, ప్రాణాలు. సో ప్రాణాలు కలిగినవి ప్రాణులు, వ్యంజనాలు అంటే హల్లులు. ఇవి చూసుకోండి. ఇకపోతే అచ్చుల సహాయంతో పలుకబడేవి. అచ్చుల సహాయం లేకపోతే పలకలేము. అచ్చుల సహాయంతో మాత్రమే పలుకబడే అక్షరాలు
హల్లులు. వీటిని వ్యంజనాలు అని, ప్రాణులు అని చెప్పి అంటారు. ఇవి సూర్యుని వలె స్వయం ప్రకాశక శక్తి కలిగినవి అచ్చులు. స్వయం రాజంతే ఇతి స్వరః అనేది అచ్చులకు సంబంధించినటువంటి నిర్వచనం. కాబట్టి వీటిని ఎక్కడి వరకు మీరు బాగా ఒకసారి చూసుకోండి. ఇది మన తెలుగు కంటెంట్లో ఇది మొదటి క్లాస్. మీ నోట్స్లో వీటిని ఎక్కడి నుంచి మీ నోట్స్లో రాసుకోండి. మీ నోట్స్ ఎక్కడి నుంచి ప్రారంభించండి. ఇటీవల కాలంలో మనం ఏం చేస్తున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళము ఏం చేస్తున్నామంటే ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రాచీన తెలుగు సాహిత్యం అయిన తర్వాత ఆ ప్రాచీన తెలుగు సాహిత్యం యొక్క ప్రక్రియలు, దాని తర్వాత ఆధునిక తెలుగు సాహిత్యం ప్రక్రియలు, ధోరణులు, కవితా ఉద్యమాలు, ఇటువంటివన్నీ కూడా చదువుతున్నాం. కానీ వాటి నుంచి బిట్స్ అనేవి కొన్నిసార్లు తగ్గించి ఈ వ్యాకరణ అంశాలకి, బాల వ్యాకరణంకి, భాష అంశాలకి, సాహిత్య విమర్శకి, వీటికి కొన్ని సందర్భాలు స్కోప్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు వీటిని అలసత్వం చేసి ఎవరైతే కాస్త తక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. కాబట్టి ఇక్కడ తెలుగు వ్యాకరణం ముందు ఇక్కడ తెలుగు అంటే ఆతో ప్రారంభమవుతుంది తెలుగు భాష. కాబట్టి ఆ అంటే అచ్చు, అచ్చు అంటే వర్ణము. కాబట్టి వర్ణముల దగ్గర నుంచి మన తెలుగు భాషలోని మొదటి అక్షరమైనటువంటి ఆ నుంచి మనం మన నోట్స్ని ప్రారంభిద్దాం. ఇక్కడ నుంచి మన నోట్స్ కంటిన్యూగా మనం చేసుకుని వెళ్ళి వ్యాకరణ అంశాలని కూలంకుషంగా మనం చర్చించిన తర్వాత, వ్యాకరణ అంశాలని చక్కగా తెలుసుకున్న తర్వాత మనం ఇతరత్ర సాహిత్యాంశంలోకి, భాషాంశంలోకి, జానపద సాహిత్యంలోకి, విమర్శలోకి, వాటిలోకి మనం వెళ్దాం. ముందు వ్యాకరణ అంశాల మీద పూర్తిగా మనకి ఒక అవగాహన అనేది రావాల్సి ఉంది. వీటిని ముందు మీరు చూడండి. వీటిని అవసరమైతే నోట్స్లో రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అచ్చులు, వాటి వర్గీకరణ లేదా రకాలు గురించి మనం తెలుసుకుందాం. అక్షరాలు, రకాలు లేదా వర్గీకరణ. మొదట అచ్చుల గురించి చూద్దాం. మొదట అచ్చుల గురించి మనం పరిశీలన చేద్దాం. అచ్చుల గురించి పరిశీలన చేద్దాం. ఇప్పుడు అచ్చుల్లో చూడండి, మొదటగా హ్రస్వములు. హ్రస్వములు అంటే ఏంటి? హ్రస్వములు అంటే ఒక మాత్ర కాలంలో పలుకుబడేటటువంటి అచ్చుల్ని హ్రస్వములు అని చెప్పి అంటారు. ఒక మాత్ర కాలంలో ఒక మాత్ర కాలం అంటే ఈ హ్రస్వములని పలికేందుకు, అంటే ఒక హ్రస్వ అచ్చుని పలికేందుకు ఏకమాత్ర కాలం మాత్రమే పడితే అటువంటి అచ్చుల్ని హ్రస్వములు అని చెప్పి అంటారు. ఏకమాత్రం అంటే ఒకే మాత్ర కాలంలో పలికేటటువంటి అచ్చుల్ని ఇక్కడ హ్రస్వములు అని చెప్పి అంటారు. మాత్రకాలం అంటే అంత సెకండ్లో 1/4 వంతు. ఒక సెకను కాలంని తీసుకుంటే ఒక సెకను కాలంలోని 1/4 వంతు కాలంని మాత్ర అని చెప్పి అంటాము. ఒక మాత్రకి ఎంత సమయం అండి? అంటే సెకండ్లో 1/4 వంతు. సెకండ్లో 1/4 వంతు కాలంని మాత్ర అని చెప్పి అంటాము. ఒక మాత్ర అని చెప్పి అంటాము. ఈ ఏకమాత్ర కాలంలో లేదా ఒక మాత్ర కాలంలో పలుకుబడే అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని హ్రస్వములు అని చెప్పి పేర్కొంటాము. ఉదాహరణకి ఇక్కడ చూడొచ్చు, ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. ఇవి హ్రస్వములు, హ్రస్వ అచ్చులకి ఉదాహరణ ఇవి. ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. ఇవి హ్రస్వ అచ్చులకి ఉదాహరణ. దీర్ఘ అచ్చులు
దీర్ఘములు, దీర్ఘములు, దీర్ఘములు. దీన్ని పరిశీలన చేద్దాం. దీర్ఘములు అంటే రెండు మాత్రలు, అంటే ఈ దీర్ఘ అచ్చుల్ని పలికేందుకు రెండు మాత్రల కాలం సమయం పడుతుంది. అంటే ఏ అచ్చుని అయితే రెండు మాత్రల కాలంలో పలికేందుకు సమయం పడుతుందో, ఏ అచ్చు పలకడానికి రెండు మాత్రలు కాలం పడుతుందో అటువంటి అచ్చుని లేదా అచ్చులని దీర్ఘములు అని చెప్పి పేర్కొంటాము. రెండు మాత్రల కాలంలో పలకబడేటటువంటి అచ్చుని దీర్ఘము అని, అచ్చులని దీర్ఘములు అని మనం పేర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, రు, ఏ, అదేనండి లు, ఏ, ఓ, ఇవి దీర్ఘములు. ఇవేంటండి? ఇవి దీర్ఘములు. హ్రస్వములు, దీర్ఘములు. దాని తర్వాత ప్లోతములు, దాని తర్వాత ప్లూతములు, ప్లూతములు. మూడు మాత్రల కాలంలో లేదా రెండు కంటే ఎక్కువ మాత్రల కాలంలో పలకబడేటటువంటి అచ్చుల్ని ప్లోతములు అని చెప్పి అంటారు. రెండు కంటే, అదేనండి, మూడు మాత్రల కాలంలో లేదా రెండు కంటే ఎక్కువ మాత్రలు కాలంలో, రెండు కంటే ఎక్కువ మాత్రలు కాలంలో, మూడు మాత్రల కాలం కానీ లేదా రెండు కంటే ఎక్కువ మాత్రల కాలంలో కానీ ఏ అచ్చులనైతే పలికేందుకు సమయం తీసుకుంటామో వాటిని ప్లోతములు అని చెప్పి మనం పేర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఐ, ఔ, ఐ, ఔ వీటిని ప్లోతములు అని చెప్పి పేర్కొంటాము. అలాగే ఆ, ఈ, ఊ, ఇలా డ్రామా పద్యాలు మనం చూడొచ్చు. నాటకాల్లో పద్యాలు తీసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక అచ్చుని అలాగ సాగదీస్తూ పలుకుతూ ఉంటారు ఎక్కువ సమయం. సో అటువంటి సందర్భాలలో వీటిని ప్లోతములు అని చెప్పి పేర్కొంటాము. ఇదేంటి? హ్రస్వములు, దీర్ఘములు, ప్లోతములు గురించి మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఇదైన తర్వాత ఇక్కడ వక్రములు, వక్రములు, వక్రములు అనేవి ఉన్నాయి. వక్రములు అంటే ఏంటి? వక్రములు అని వేటిని అంటాము? వంకరగా ఉండేటటువంటి అచ్చులు, వంకరగా ఉన్నటువంటి అచ్చులు. వంకరగా ఉన్నటువంటి అచ్చుల్ని వక్రములు అని చెప్పి పేర్కొంటాము. అవి ఏ, ఓ, ఓ. వీటిని వంకరగా ఉన్నటువంటి అచ్చుల్ని వక్రములు అంటాము. దాని తర్వాత మిక్కిలి వంకరగా, వీటిని వక్రతమములు, వక్రతమములు, వక్రతమములు. వక్రతమములు అని వేటిని అంటాము? మిక్కిలి వంకరగా ఉండేవి. ఐ, ఔ వీటిని వక్రతమములు అని చెప్పి పేర్కొంటాం. ఐ, ఔ ఇవి మిక్కిలి వంకరగా ఉంటాయి కాబట్టి వీటిని వక్రతమములు అని చెప్పి పేర్కొంటాం. అలాగే ఏ, మరియు ఓ, వీటిని వక్రములు అని చెప్పి పేర్కొంటాం. వక్రములు 4, ఇవి 2, ఇవి 2. ఈ 4ని వక్రములు అని చెప్పి పేర్కొంటే వక్రతమములు 2.
ఇదొకటి ఇదొకటి. ఓకే. సో 2 ఐ ఔ ఇవి వక్రతమములు. వక్రములు వక్రతమములు. ఓకేనా? వక్రములు వక్రతమములు. ఇకపోతే ఇక్కడ దీర్ఘములేవి? ఇవన్నీ కూడా దీర్ఘములే. ఇవన్నీ కూడా నేను రౌండప్ చేస్తున్నవన్నీ కూడా దీర్ఘములే. ఇవన్నీ కూడా దీర్ఘములే. ఇవన్నీ కూడా దీర్ఘములే. మిగిలినవి హ్రస్వములు. ఓకే. ఇప్పటివరకు మనం అచ్చుల్లోని రకాల గురించి ఏం చెప్పుకున్నాము? హ్రస్వములు, దీర్ఘములు, ప్లోతములు, దాని తర్వాత వక్రములు, వక్రతమములు. అంటే 5 రకాలు అచ్చుల గురించి మనం చెప్పుకున్నాం. అచ్చుల్లో మొదటి రకం ఏదండి? హ్రస్వములు. హ్రస్వము అంటే ఏకమాత్ర కాలంలో పలికేటటువంటి అచ్చులు. ఏకమాత్ర కాలంలో పలికే అచ్చుల్ని హ్రస్వములు అంటాము. మాత్ర అంటే 1 సెకనులోని 1/4వ వంతు కాలం, లేదా 1 కను రెప్పపాటు కాలం, లేదా 1 చిటికి వేసిన కాలం, దాన్ని మాత్ర అని చెప్పి పేర్కొంటాం. 2 మాత్రల కాలంలో పలికేటటువంటి అచ్చుల్ని దీర్ఘములు అని చెప్పి పేర్కొంటాం. అలాగే 3 మాత్రల కాలంలో లేదా 2 కంటే ఎక్కువ మాత్రల కాలంలో పలికేటటువంటి అచ్చుల్ని ప్లోతములు అని చెప్పి పేర్కొంటాం. వక్రములు అంటే వంకరగా ఉన్నటువంటి అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రములు అంటారు అని చెప్పి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉండేటటువంటి అచ్చుల్ని వక్రతమములు అంటారు అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ వరకు అచ్చుల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం హల్లుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హల్లులు వాటి రకాల గురించి కనుక మనం పరిశీలన చేస్తే చూడండి, ఇక్కడ మొదటగా కావర్గము. ఈ వర్గాక్షరములు 5 రకాలండి. వర్గాక్షరములు 5 రకాలు. అందులో మొదటిది కావర్గము. క, ఖ, గ, ఘ, ఇంగే. ఇది. తర్వాత చావర్గము. చ, చ, జ, ఝ, ఇనే. టావర్గము. ట, ఠ, డ, ఢ, అన. తావర్గము. తావర్గం తీస్తే త, థ, ద, ధ, న. పావర్గము. ప, ఫ, బ, భ, మ. ఇది. వీటిని వర్గాక్షరములు అని చెప్పి అంటాం. వర్గాక్షరముల్ని 5 వర్గాలుగా మనం వర్గీకరించడం అనేది జరిగింది. వర్గాక్షరాల్ని 5 విభాగాలుగా మనం వర్గీకరించడం జరిగింది. ఇవి వర్గాక్షరములు. అయితే వీటిలో పరుషములు, ఈ 5 రకాలైనటువంటి వర్గాక్షరాల్లో మొదటగా పరుషముల గురించి చూద్దాం. వీటిని పరుషములు అని చెప్పి పేర్కొంటాం. అంటే కఠినంగా పలుకబడేవి అని అర్థం. పరుషములు అంటే కఠినంగా పలుకబడినవి. కఠినంగా పలుకబడినటువంటి అక్షరముల్ని పరుషములు అని చెప్పి అంటాము. పరుషాక్షరములు అని చెప్పి అంటాము. అవి క, చ, ట, త, ప. ఇవి మీరు అడ్డంగా రాసుకోవచ్చు. నోట్స్లో అడ్డంగా రాసుకోండి. క, చ, ట, త, ప. ఇవి పరుషాక్షరములు. పరుషాక్షరములు అని వేటిని అంటారండి? కఠినంగా పలుకబడేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో
వాటిని పరుషాక్షరములు అని చెప్పి పేర్కొంటాము. క, చ, ట, త, ప ఇవి పరుషాక్షరములు. దాని తర్వాత సరళములు అంటే తేలికగా పలుకబడేవి. ఇటువంటి అక్షరముల్ని సరళాక్షరములు అని చెప్పి పేర్కొంటారు. గ, జ, డ, ద, బ. గ, జ, డ, ద, బ వీటిని గజడ దబ వీటిని తేలిగ్గా పలుకుతాం. వీటిని సరళములు అని చెప్పి పేర్కొంటాం. ఇకపోతే వర్గయుక్కులు అనేటప్పటికీ వర్గయుక్కులు ఒత్తుతో కూడిన హల్లులు. ఒత్తుతో కూడిన హల్లులు ఏవైతే ఉన్నాయో వీటిని వర్గ అక్షరములు అని చెప్పి పేర్కొంటాం. హల్లులు అనొచ్చు లేదా అక్షరాలు. ఒత్తుతో కూడిన అక్షరాలు లేదా ఒత్తుతో కూడిన హల్లులు ఏవైతే ఉన్నాయో వీటిని మనము వర్గాక్షరములు అని చెప్పి పేర్కొంటాం. అంటే ఇక్కడ కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము 5 వర్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 5 వర్గాలలోని ఈ వర్గాలలో ఉన్నటువంటి ఒత్తుతూ పలికేటటువంటి అక్షరములు అంటే వర్గాల్లో ఉంటూ ఒత్తుతూ పలికేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గముల్లో ఉంటూ ఒత్తుతూ పలికే అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గయుక్కులు అని చెప్పి పేర్కొంటారు. ఉదాహరణకి ఖ, ఛ, ఠ, థ, ఫ, భ, జ, ఢ, ధ, భ ఏవైతే ఉన్నాయో కచ్చట తప ఇదిగో కచ్చట తప క, చ, ఠ, త, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ ఏవైతే ఉన్నాయో వీటిని వర్గయుక్కులు అని చెప్పి అంటాము. ఒత్తుతో కూడినటువంటి హల్లులు లేదా అక్షరాలు. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి. ఇకపోతే ఫైనల్గా ఇంగే, ఇనే, అన, నా, మా వీటిని నాసికం అంటే ముక్కు సహాయంతో మనం పలుకుతున్నాం. నాసికము లేదా ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వీటిని అనునాసికములు అని చెప్పి అంటాము. అనునాసికములు ఇంగే, ఇనే, అన, నా, మా వీటిని అనునాసికములు అని చెప్పి పేర్కొంటాం. కాబట్టి ఇదంతా కూడా అంటే చూడండి, ఇదంతా కూడా ఇది కావర్గము. ఇది ఏ వర్గం అండి? ఇది కావర్గము. ఇదేంటిది? ఇది చావర్గము. చావర్గంలో ఉన్నటువంటి అక్షరాలు. ఇది టావర్గము. టావర్గంలో ఉన్నటువంటి అక్షరాలు. ఇది తావర్గము. తావర్గంలో ఉన్నటువంటి అక్షరాలు. ఇది పావర్గము. పావర్గంలో ఉన్నటువంటి అక్షరాలు. ఓకే, అయితే ఇప్పుడు వీటిలో ఈ నిలువుగా తీసుకోండి. క, చ, ట, త, ప ఏవైతే ఉన్నాయో వీటిని పరుషములు అని చెప్పి అంటాము. పరుషములు అని చెప్పి అంటాము. వీటిని ఇవేవైతే ఉన్నాయో గజడ దబ ఏవైతే ఉన్నాయో వీటిని సరళములు అని చెప్పి అన్నాము. వీటిని సరళములు అని చెప్పి అన్నాము. ఇకపోతే ఇక్కడ ఇంగ, ఇనే, అన, మా ఏవైతే ఉన్నాయో వీటిని అనునాసికములు అని చెప్పి అన్నాము. అనునాసికములు. వీటిని అనునాసికములు అని చెప్పి పేర్కొన్నాము. ఇకపోతే వీటిని వర్గయుక్కులు అని చెప్పి అన్నాము.
అంటే వర్గయుక్కు అంటే వర్గంలోని ద్వితీయ మరియు చతుర్థి అక్షరములు మరియు ఒత్తుతో పలికేటటువంటి అక్షరములు. ఇది వీటిని ఏమన్నాము? వర్గయుక్కులు. వర్గయుక్కులు. వర్గయుక్కులు అని చెప్పి అన్నాం. ఇవి వర్గయుక్కులు. ఇవి ఈ విధంగా మనం ఇక్కడ వర్గాక్షరముల్ని అంటే 5 రకాలుగా విభజించి ఈ వర్గాక్షరాలని కచరతపులు అని, గజరదబులు అని, అలాగే ఇక్కడ ఇంగే, ఇనే, అన, నా, మా అని, అలాగే ఇక్కడ ఒత్తుతో కూడినటువంటి అక్షరాలని ఈ విధంగా విభజించాము. కచరతపల్ని పరుషములు అంటున్నాం, గజరదబల్ని సరళములు అంటున్నాం, వీటిని వర్గయుక్కులు అంటున్నాం. ఇంగే, ఇనే, అన, నా, మా వీటిని అనునాసికములు అని చెప్పి పేర్కొంటున్నాం. ఓకే, వర్గయుక్కులు అంటే ఒత్తుతో కూడినటువంటి హల్లులు, వర్గముల్లో ఉంటూ ద్వితీయ చతుర్థ స్థానాలలో ఉంటూ ఒత్తుతో కూడినటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గయుక్కులు అని చెప్పి పేర్కోవడం జరిగింది. కాకపోతే అనునాసికములు అంటే వర్గంలో ఈ వర్గాక్షరాల్లో ఉంటూ ముక్కు సహాయంతో లేదా నాసిక సహాయంతో పలుకుబడుతూ ఆ వర్గాల్లో చివర ఉండేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనునాసికములు అని చెప్పి పేర్కొంటున్నాం. ఇకపోతే వర్గాక్షరముల్లో ఉంటూ తేలికగా పలుకుబడేటటువంటి అక్షరముల్ని సరళములు అని, వర్గాక్షరాల్లో ఉంటూ కఠినంగా పలుకుబడేటటువంటి అక్షరాలని ఇక్కడ పరుషములు అని చెప్పి అంటున్నాం. ఇవి పరుషములు, సరళములు, వర్గయుక్కులు, అనునాసికముల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా వీటితో పాటు హల్లుల్ని ఈ క్రింది విధాలుగా కూడా మనం వర్గీకరణ చేయవచ్చు. వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ స్థిరములు అంటే పరుష సరళములు. పరుష సరళములు కాక ఇవి కాక మిగిలిన హల్లులు పరుష సరళములు కాక మిగిలిన హల్లుల్ని స్థిరములు అని చెప్పి పేర్కొంటాం. అంటే ఇవి పరుషములు, ఇవి సరళములు. అవునా? పరుషములు కచట తప, సరళములు గజరదబ, ఇవి కాక మొత్తం మిగిలినవన్నీ కూడా స్థిరములే. అంటే ఇదే వస్తాయి క, ఘ, ఝ, ఇంగే, తర్వాత ఠ, ఢ, ధ, అన, తర్వాత న, ప, భ, మ, య, ర, ల, ల, వ, ష, ష, స, హ, బండిర. ఇవన్నీ కూడా స్థిరములు. అంటే వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు ఎటువంటి వ్యాకరణ మార్పులకి లోనవ్వకుండా స్థిరంగా ఉండేటటువంటి అక్షరముల్ని స్థిరములు అని చెప్పి పేర్కొంటారు. ఇక్కడ పరుష సరళములు కాక ఇవి కాక మిగిలిన హల్లుల్ని ఇక్కడ స్థిరములు అని చెప్పి అంటున్నాము. ఇకపోతే అంతస్తములు అంటే స్థిరములకి మరియు ఊష్మములకి, అంటే స్పర్శములకి ఊష్మములకు మధ్యనున్న
స్పర్శములకు ఊష్మములకు మధ్యనున్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని అంతస్తములు అని చెప్పి పేర్కొంటారు. స్పర్శములకి ఊష్మములకి మధ్య ఉన్నటువంటి అక్షరముల్ని అంతస్తములు అని చెప్పి పేర్కొంటారు. ఏంటవి? య, ర, ల, ల, ర, వ. వీటిని అంతస్తములు అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే ఊష్మములు, ఊది పలికేటటువంటి, అంటే వీటిని పలికేటప్పుడు గాలి ఎక్కువగా ఊదుతూ మనం పలుకుతాం కాబట్టి వాటిని ఊష్మములు అని చెప్పి అంటున్నాం. ష, ష, స, హ. అంటే ఏ అక్షరములు పలికేందుకు మనం ఎక్కువగా ఊది పలుకుతూ ఉంటామో, గాలి ఊదుతూ పలుకుతూ ఉంటామో ఆ అక్షరాలు ష, ష, స, హ వీటిని ఊష్మములు అని చెప్పి పేర్కోవడం జరిగింది. మళ్ళీ స్థిరములు అంటే ఏంటండి? స్థిరములు అంటే పరుష సరళములు కాక, పరుష సరళములు కాక మిగిలినటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరములు అని చెప్పి పేర్కొంటాము. వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు ఇవి ఎటువంటి మార్పులకు లోనవ్వకుండా స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని స్థిరములు అంటారు. ఇకపోతే అంతస్తములు, స్పర్శములకు ఊష్మములకు చూడండి, స్పర్శములు, స్పర్శములు మరియు ఊష్మములు వీటికి మధ్య ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంతస్తములు అని చెప్పి అంటాము. ఊష్మములు అంటే ఏ అక్షరాల్ని పలికేందుకు గాలి ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటామో వాటిని ఊష్మములు అని చెప్పి అంటాము. ష, ష, స, హ ఇవి ఊష్మములు. అలాగే యా, ర, బండిర, ల, అల, వ వీటిని ఇక్కడ అంతస్తములు అంటారు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, శ్వాసములు అంటే గొంతులోని స్వరపేటిక కంపనం జరగకుండా పలికే అక్షరాలు. గొంతులోని స్వరపేటిక కంపనం జరగకుండా పలకబడేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్వాసములు అని చెప్పి అంటాము. క, చ, ట, త, ప. గొంతులోని స్వరపేటిక కంపనం వల్ల పలకబడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాదములు అని చెప్పి పేర్కొంటాము. గ, జ, డ, ద, బ. గొంతులోని స్వరపేటిక ఎక్కడ ఉంటుంది? గొంతులో. వీటి గురించి చెప్తానండి. ఇక్కడ ధ్వని ఉత్పత్తి స్థానాల గురించి చెప్పేటప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గొంతులోని స్వరపేటిక స్వరపేటిక కంపనం వల్ల పలకబడే అక్షరాలు నాదములు. గజడ దబ. స్వరపేటిక కంపనం జరగకుండానే పలకబడే అక్షరాలు కచడి తప. వీటిని శ్వాసములు అని చెప్పి అంటాము. ఇక స్పర్శములు ఇందాక మనం చెప్పుకున్నాం. స్పర్శములకి ఊష్మములకి మధ్య ఉండేటటువంటి అక్షరాలని అంతస్తములు అంటారు. అవి యా, ర, బండిర, ల, అల, వ అని చెప్పుకున్నాం. ఇప్పుడు కా నుంచి మా వరకు, ఇదిగో ఇక్కడ కా నుంచి మా వరకు ఈ 25 మొత్తం ఈ 25 హల్లులు లేదా అక్షరములు ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్పర్శములు అని చెప్పి అంటాము. ఇవి మొత్తం 25. స్థానకర్ణముల స్పర్శ పూర్ణంగా, స్థానకర్ణములు ఏవైతే ఉన్నాయో ఈ స్థానకర్ణముల యొక్క స్పర్శ సంపూర్ణంగా కలగడం వల్ల పుట్టే అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని స్పర్శములు అని చెప్పి అంటాము. స్థానకర్ణములు
వీటి యొక్క స్పర్శ, స్థానకరణముల యొక్క స్పర్శ సంపూర్ణంగా కలుగుట వల్ల పుట్టే అక్షరముల్ని స్పర్శములు అని చెప్పి అంటాము. అవి కా నుంచి మా వరకు ఉన్నటువంటి 25 అక్షరములు. ఓకే, ఇది. సో ఇక్కడ అచ్చులు అంటే తెలుగు వర్ణమాల గురించి మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. తెలుగు వర్ణమాలలో భాగంగా అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరముల గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత అచ్చుల్లోని రకాలు, హల్లులోని రకాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు దీన్ని మనం ఆపుదాం. దీనికి కంటిన్యూషన్ రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం, తర్వాతి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఇది మీరు బాగా స్టడీ చేయండి. మన తెలుగు నోట్స్లో ఇది మొదటి వీడియో. ఓకే, ఎక్కడి నుంచి మన తెలుగు నోట్స్ ప్రారంభం అవ్వాలి, సరేనా? ఎక్కడి నుంచి అంటే తెలుగు వ్యాకరణంలోని తెలుగు వర్ణమాల దగ్గర నుంచి మన యొక్క తెలుగు నోట్స్ అనేది మనం ప్రారంభిద్దాం. మీకు నేను చెప్పాను నోట్స్ 1, నోట్స్ 2, నోట్స్ 3 అని చెప్పి. నోట్స్ 1లో ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, అలాగే నోట్స్ 2 జనరల్ స్టడీస్ కదా, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ అనేది నేను ప్రారంభించాను. ఇండియన్ హిస్టరీలో ఇదివరకే అంటే ఆధునిక భారతదేశంలోని వివిధ పత్రికలు, వాటి సంపాదకుల గురించి ఒక వీడియో చేశాను. దాని తర్వాత వివిధ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, వాటిని నడిపిన వారు, అదొక టేబుల్ మీకు ఒక వీడియో చేశాను. దాని తర్వాత రాజారాం మోహన్ రాయ్ గురించి ఒక వీడియో చేశాను. దాని తర్వాత నిన్న దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక వీడియో చేశాను. అవి చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ పేపర్ 2 జనరల్ స్టడీస్ నడుస్తుంది, పేపర్ 1 తెలుగు కంటెంట్ అనేది నడుస్తుంది. ఓకేనా? వీటిని ఇప్పుడు మీరు 2 నోట్స్లో రాస్తూ ఉండండి, వీటిని స్టడీ చేస్తూ ఉండండి. మరింత కంటెంట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.